అలా నడుచుకుంటూ వస్తుంటే చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ టైం బ్లాక్ ఏప్రన్ ఛాలెంజ్లో ఉన్నాను. ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తానో అని చాలా టెన్షన్గా ఉంది. ఈరోజు నేను బ్లాక్ ఏప్రన్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమవుతుందో చాలా భయంగా ఉంది నాకు. ఈరోజు కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే జడ్జెస్ ముందు మైక్స్ ఉన్నాయి. ఇంతవరకు మిస్టరీ బాక్స్ ఇలా డిఫరెంట్గా ఉండేది, కానీ కొత్తగా మైక్స్ పెట్టారు. అసలు ఈరోజు ఎలాంటి కాన్సెప్ట్, ఎలాంటి ఛాలెంజ్ ఉంటుందా అని చాలా టెన్షన్గా ఉన్నా. అసలు నేను ఫస్ట్ టైం బ్లాక్ ఏప్రన్ వచ్చినప్పుడు ఇలాంటి సెటప్పా, చాలా టెన్షన్గా ఉంది. హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు. సో హోమ్ కుక్స్ ఎలా ఉన్నారు? చాలా టెన్షన్గా ఉన్నాను సార్. హోమ్ కుక్స్, మీరు మాట్లాడిన పదాలే కాదు, మీలో ఉన్న ఆ గుండె చప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈరోజు వినిపిస్తుంది. షెఫ్ చలపతి గారు, మరి ఈరోజు ఛాలెంజ్ ఏంటో చెప్పడం కాదు, చూపించడం కాదు, వీళ్ళకి వినిపిద్దాం. చెఫ్ సంజయ్ తుమ్మ గారు ఈరోజు ఛాలెంజ్ వినిపించాలి అనేసరికి నా మైండ్ ఒక్కసారిగా అసలు కంప్లీట్లీ బ్లాంక్ అయింది. షెఫ్ నిఖితా గారు బయటికి ఆ ఫుడ్ ఎలిమెంట్స్ని తీయగానే వావ్ అనిపించింది ఒక క్షణం. అన్నీ చిన్నప్పుడు నేను తిన్నవి, లేదంటే మనకి ఏదైతే క్రిస్పీగా క్రంచ్ చేయకుంటే అవి చూడగానే చాలా బాగున్నాయి అనిపించింది. కానీ వీటితో ఏం చేయాలో అని చెప్పి చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. హోమ్ కుక్స్, ఆర్ యు గైస్ రెడీ టు హియర్ ద ఛాలెంజ్? Yes, chef. షెఫ్స్ ఆ ఫుడ్ ఐటమ్స్ని తింటున్నప్పుడు సౌండ్ అయితే మాత్రం చాలా క్లియర్గా అనిపిస్తుంది, చాలా క్రిస్పీగా. చిన్నప్పుడు మేము తినే జంతికలు, చేగోడీలు లాంటి క్రిస్పీ ఐటమ్స్ గుర్తొస్తున్నాయి. అబ్బా, ఆ షెఫ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ని టేస్ట్ చేసేటప్పుడు నాకే నూరు ఉడుతుంది. అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా మా ముందు ఈ మైక్స్ ఎందుకు ఉన్నాయో అని. ఒక ఫుడ్ అంటే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్లో ఆ వినిపించేది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఈరోజు మీరు చేయబోయే ఛాలెంజ్ ఎగ్జాక్ట్లీ ఇదే. రోజు మేము చెప్తా ఉంటాము మాస్టర్ షెఫ్ వర్ది డిష్ అంటే దాంట్లో టిప్ ఉండాలి అని. బట్ ఈరోజు టిప్స్ ఉండాలి. టేస్ట్, ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్ అండ్ సౌండ్. మీరు చేసే డిషెస్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ సౌండ్స్ డెఫినెట్గా ఉండాలి. అది సిజ్లింగ్ అవ్వచ్చు, అది క్రాక్లింగ్ అవ్వచ్చు, అది ఒక మంచి క్రంచ్ అవ్వచ్చు. మీరు చేయబోయే డిష్ అఫ్ కోర్స్ టేస్ట్ కూడా అలాగే ఉండాలి. అండ్ సౌండ్ ఈరోజు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఈరోజు ఛాలెంజ్ ASMR ఛాలెంజ్. ASMR అంటే ఆటోనోమస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్. ఈరోజు ASMR ఛాలెంజ్ అంటే ఎంత బాగా చేసినా, ఎంత ప్రజెంటేషన్ చేసినా సౌండ్ రాకపోతే మాత్రం ఇంటికి వెళ్ళడం తప్పదు. సో నేనైతే మాత్రం చాలా ఫిక్స్ అయ్యాను. ఈరోజు ఎలాగైనా నా డిష్ తోటి సౌండ్ వచ్చేలా చేయాలి, నేను ఫైనల్స్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఎవరైతే ఈ 4 పారామీటర్స్ని అద్భుతంగా చేస్తారో వాళ్ళు మాత్రమే గ్రాండ్ ఫినాలేకి వెళ్తారు. ఒక్క హోమ్ కుక్ ఇంటికి వెళ్ళక తప్పదు. వాళ్ళ జర్నీ ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో ఈరోజు ఆఖరి రోజు అవబోతుంది. హోమ్ కుక్స్, ఈరోజు ఆ డిష్ ప్రిపేర్ చేయడానికి మేము ఇస్తున్న టైం 90 minutes.
ఈరోజు ఛాలెంజ్కి మాకు 90 మినిట్స్ దొరికింది అనగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని కవర్ చేసుకోవటానికి ఆ ఎక్స్ట్రా టైం ఈ రోజు మాకు ఈ ఛాలెంజ్లో చాలా అవసరం. మాస్టర్ షెఫ్ వరల్డ్ క్లాస్ ప్యాంట్రీలో ఎన్నో ఇంగ్రీడియంట్స్తో ఉన్న ఈ ప్యాంట్రీ మీకోసం 5 నిమిషాలు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. సో హోమ్ కుక్స్ గుర్తుపెట్టుకోండి, బ్లాక్ ఏప్రిన్ ఛాలెంజ్ మేము జడ్జ్ చేసేది కూడా క్రిటికల్గానే ఉంటుంది. ఓకే, సో హోమ్ కుక్స్, your challenge starts in 3, 2, 1. Let's go. హోమ్ కుక్స్, మన ప్యాంట్రీ 5 నిమిషాలు మాత్రమే ఓపెన్ ఉంటుంది. తర్వాత మీరు లోపలికి రావడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రతి ఇంగ్రీడియంట్ తీసుకువెళ్ళండి. ఇక్కడ మంచి మంచి క్యారెట్స్ కనిపించినాయి. ఆ బ్లాక్, ఆరెంజ్, రెడ్ కలర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి తీసుకున్నా. పక్కన కార్న్ ఉన్నది, అది తీసుకున్నా. నేను ఎక్స్ట్రా ఎలిమెంట్స్ తీసుకుంటున్నా ఏదైనా వర్కౌట్ కాలేదంటే లాస్ట్ మినిట్లో ఏదైనా యూజ్ చేయడానికి. హోమ్ కుక్స్ గుర్తుంది కదా, ఈరోజు ASMR ఛాలెంజ్. చాలా క్రంచీ క్రిస్పీ ఎలిమెంట్స్ మీ డిష్లో ఉండాలి. భాష, సరిగా ఇంగ్రీడియంట్స్ పిక్ చేసుకోండి. యూ డోంట్ హ్యావ్ టు మచ్ టైం, హరీ అప్. నేను ప్లాన్ చేసుకున్నటువంటి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో వాటిని అన్ని పిక్ చేసుకొని క్రంచీ కోసం ఆ నట్స్, తర్వాత మూస్ కోసం ఆ డైరీ ప్రోడక్ట్స్, ఇంకా ఫిల్లింగ్ కోసం గువావా, ప్రొమోగ్రనేట్ అన్నీ తీసుకొని నా బాస్కెట్లో నా కౌంటర్ వైపు వెళ్తున్నా. హోమ్ కుక్స్, హరీ అప్, లాస్ట్ 1 minute. ప్రతి ఒక్క ఎలిమెంట్ మర్చిపోకుండా, చికెన్ నాకు కావాలి, ఇంకా రైస్ కూడా మర్చిపోకుండా నా బాస్కెట్లో వేసుకున్నాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. That's it. Sham. ప్యాంట్రీ క్లోజ్. ఈరోజు ఈ డెజర్ట్ నేను ప్లాన్ చేశాను పర్ఫెక్ట్గా. నాకైతే ఆ త్రూఅవుట్ ప్రాసెస్ అంతా క్లారిటీగా ఉంది. ఒక్కటి నాకు ఇక్కడ కొడుతుంది ఏంటంటే అది పర్ టైంలో సెట్ అవుతుందా లేదా అనేది నాకు చాలా టెన్షన్గా ఉంది. బట్ ఆ ఎలిమెంట్స్, ఆ డిష్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇన్ టైంలోనే ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. ఇవాళ హోమ్ కుక్స్ ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భాష తన స్ట్రెంగ్త్ డిజర్ట్స్, ఆ డిజర్ట్ వైపు వెళ్తున్నారా లేకపోతే ఏమైనా సేవరీ చేసి ఎక్సైటింగ్ క్రిస్పీ క్రంచీ ఎలిమెంట్స్ చేస్తున్నారని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రోహిత్ వచ్చేసి ఎప్పుడు డిజర్ట్ వైపే వెళ్తున్నారు. బట్ లాస్ట్ 3-4 ఛాలెంజెస్లో ఆ డిజర్ట్ అంతగా సపోర్ట్ చేయలేదు. సో ఐ హోప్ సేవరీ చేసినప్పుడంతా హిస్ డిషెస్ కమ్ అవుట్ రియలీ వెల్. ఈ ఛాలెంజ్లో సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా డిష్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్ప్ సౌండ్స్ చేద్దామని ఈ పీల్ని క్రిస్పీ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. శ్యామ్ తన స్ట్రీట్ స్టాల్లో చాలా క్రిస్పీ ఎలిమెంట్స్ అండ్ డిషెస్ చేస్తూ ఉంటే కూడా ఈరోజు ఆ క్రిస్పీ ఎలిమెంట్స్ వినపడాలి. నాట్ జస్ట్ మౌత్ ఫీల్ బట్ ఆ సౌండ్ చాలా ఇంపార్టెంట్. ప్యాంట్రీలో చూసాము హీ వాజ్ పికింగ్ సీ ఫుడ్. సో ఆ సీ ఫుడ్లో ఆ క్రంచీనెస్, ఆ సౌండ్ ఎలా వస్తుంది అని చూడాలి. నేను ఇప్పుడైతే నా కుకింగ్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. నాకు కావాల్సిన ఫిష్ని, బోన్లెస్ని
కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను, వాటికి స్కోర్స్ అయితే ఇస్తున్నాను. అండ్ రవి వరకు వస్తే హీస్ ఆల్వేస్ క్రియేటివ్. సో ఆ క్రియేటివ్గా ఆ సౌండ్ని ఎలా రిప్రజెంట్ చేయబోతున్నారో వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. చెఫ్స్ ఇవాళ మన హోమ్ కుక్స్ వాళ్ళు స్ట్రెంగ్స్ వాడి సేఫ్ జోన్లోకి వెళ్తారా అండ్ ఎక్స్పెరిమెంటేషన్ చేసి రిస్క్లోకి వెళ్తారా? నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఎలాంటి డిష్లు మనకి ప్రజెంట్ చేస్తారు. రవి, ఆల్రెడీ నీ టేబుల్ నుంచి చాలా ఎక్సైటింగ్ సౌండ్స్ వస్తున్నాయి. పప్పు పడ్డా, నువ్వు చాప్ చేస్తున్నా, ఒక మ్యూజిక్ లాంటి మంచి సౌండ్ ఇస్తున్నావు. మరి ఈ రోజు ఫుడ్లో ఆ సౌండ్ని ఏ విధంగా ఇవ్వబోతున్నావు మాకు? శ్రీలంకన్ సూప్ని యాజ్ అ మోడర్న్ వేలో ప్రెజెంట్ చేసి ఇంకా నా కొత్త రకంగా చూపించాలనుకుని నేను కోరుకుంటున్నాను. ఇంతకీ నీ సూప్ పేరు ఏంటి? మూలిగత్వాని సూప్. సో రవి, ములంగత్వానీని ఎలా సర్వ్ చేస్తారు? ఒక రైస్ని మధ్యన లేయరింగ్ చేసేసి ఒక క్రంచ్ ఎలిమెంట్ లాగా వాడి దాన్ని మీ ముందు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. టేస్ట్, ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్, సౌండ్. Got it? All the best. థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ. హాయ్ శ్యామ్, షెఫ్, ఇవాళ ఏం చేస్తున్నారు అండ్ ఏ ఎలిమెంట్స్లో ఆ సౌండ్ ఉంటుంది? నేను విశాఖపట్నం ఫేమస్ సీ ఫుడ్ ప్లాటర్స్ సిజ్లర్స్లో ఇస్తున్నాను. చేపల ఫ్రై, చేపల పులుసు, కరివేపాకు రైసు, రొయ్యల వేపుడు, కలిబిందులో ఈ వేపుడు, ఇట్లా ఓవరాల్ ఒక సౌత్ స్టైల్ విశాఖపట్నం ఫుడ్ని సిజ్లర్ స్టైల్లో ఇస్తే ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. సో శ్యామ్, ఇవాళ సీ ఫుడ్ మీ స్ట్రెంగ్త్ అండ్ Yes, sure. మీ స్ట్రెంగ్త్ బట్టే వెళ్తున్నారు. ఎస్ షూర్. సీ ఫుడ్ అనేది నా స్ట్రెంగ్త్. ఈ బ్లాక్ యాప్రన్ నుంచి నేను బయటపడాలంటే నేను సీ ఫుడ్ తోటి నేను ప్లే చేయాలని చెప్తాను. సో గుర్తుంది కదా శ్యామ్, సౌండ్ సౌండ్ సౌండ్, Yes, sure. చాలా సౌండ్గా ఉండాలి. ఎస్ షూర్. షెఫ్ నిఖితా గారు సౌండ్ సౌండ్ అని చెప్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు నా డిష్లో సౌండ్ రాకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. రోహిత్, హలో షెఫ్. ఏం చేస్తున్నావు ఇవాళ? షెఫ్, ఇవాళ నేను వెజిటేబుల్స్ని షైన్ చేస్తాను నా డిష్లో. ఒక సస్టైనబిలిటీ కాన్సెప్ట్ తీసుకొని ఒక డిష్ ప్రజెంట్ చేయబోతున్నా. దానికి సైడ్లో ఒక 3 పెప్పర్ది ఒక సాస్ చేస్తాను. సో రోహిత్, ఇవాళ గుర్తుంది కదా, సౌండ్ ఈజ్ ద కీ ఎలిమెంట్ మీ Yes, sure. డిష్లో. అండ్ మీరు ఆల్రెడీ ఒక కస్టర్డ్ లాంటి సేవరీ డిష్ చేశారు, బట్ ఈ కస్టర్డ్ అలా ఉండకూడదు. ఒక చిన్న ఇన్సైట్ ఇవ్వాలంటే ఆ పీల్ని నేనైతే ఫ్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకొని ఆలోచిస్తాను. ఆల్ ద బెస్ట్. యస్ షూర్. నేను ఇంకా డైలమాలో వెళ్ళిపోయినా. నేను అనుకునే స్టార్ ఎలిమెంట్ అదే ఫ్లాప్ అయితే అసలు నా డిష్ మొత్తం పోతుంది. హాయ్ భాషా. హాయ్ భాష, కౌంటర్ చూస్తుంటే డిజర్ట్ చేస్తున్నారా? ఎస్ షెఫ్. ఏం చేస్తున్నారు షెఫ్, ఈరోజు? ఈరోజు నేను కంట్రీ ఎగ్ చేస్తున్నా. లైక్ Okay. ఎగ్ షేప్లో ఒక డెజర్ట్ లాగా అనమాట. సో అందులో వచ్చి నేను నా చిన్నప్పుడు ఫేవరెట్ అయినటువంటి గువావా చిల్లీ ఉంటుంది కదా, అది ఇన్సర్ట్ ఇస్తున్నా. తర్వాత బయట వచ్చి క్యారమలైజ్డ్ వైట్ చాక్లెట్తో మూస్ ఇస్తున్నా. దాని తర్వాత క్రంచీ ఎలిమెంట్ కోసం నేను శాండెడ్ పీకన్స్ ఇస్తున్నా. లైక్ ఆ శాండెడ్ పీకన్స్ మీరు తిన్నప్పుడు కరకరలాడేలాగా ఉంటుంది. దాంతోపాటు క్యారమలైజ్డ్ పిస్తాషియో కూడా నా అక్కడ స్పంజ్ షుగర్ చేస్తున్నా, అక్కడక్కడ ప్లేస్ చేయడానికి చూడడానికి బాగుంటుంది. అంటే మేము ఆ ఎగ్ని బ్రేక్ చేసి టేస్ట్ చేయాలా? ఎస్ షెఫ్, ఎస్ షెఫ్. We are going to get a sound. ఎస్ షెఫ్. ఎగ్ వచ్చి కోకో బటర్ తర్వాత చాక్లెట్లో మిక్చర్ ఉంటుంది. ఆ మిక్చర్లో కోట్ చేసి నేను తీసి ఎగ్జాక్ట్గా మన కంట్రీ ఎగ్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో తీసుకురావడానికి ట్రై చేస్తాను. తీసుకొస్తున్నాం. అది బ్రేక్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది.
భాష ప్రీవియస్ ఛాలెంజెస్లో మీ ఫ్లేవర్ కొంచెం ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. Yes, chef. సో ఆ గ్వావా చిల్లీ, పీకాన్, పిస్తాషియో, క్యారమలైజ్ వైట్ చాక్లెట్ ఇవన్నీ బాగా టేస్ట్ ఉంటుందా లేదా మీరు ఒకసారి చూసుకోవాలి. Sure, sure. ఆల్ ద థ్యాంక్ బెస్ట్. యూ All the best, Pasha. థ్యాంక్ యూ. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ గువావా చిల్లీ అనేది లైట్గా సాల్ట్ వేసుకొని అందులో తింటుంటే అసలు ఆ అనుభూతే వేరు. ఎలాగైనా కానీ నేను ఈరోజు నా డిష్లో అది ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నా. హోమ్ కుక్స్ మీకు ఇచ్చిన 90 నిమిషాల్లో 30 నిమిషాలు అయిపోయింది. 60 నిమిషాలు ఉంది. మీరు చేసే ప్రతి ఎలిమెంట్లో సౌండ్ మాకు వినపడాలి. సో కీప్ కుకింగ్. ఆల్ ద బెస్ట్. షెఫ్ 30 మినిట్ అనగానే నేను జుకీనీ పీల్ చేస్తున్నాను, ఎందుకంటే అది నాకు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈరోజు కలర్ కాంట్రాస్ట్ మెయింటైన్ చేస్తానికి. అంటే నేను దాన్ని పీల్ చేసి ఐస్ వాటర్లో వేస్తున్నాను, దాని తర్వాత బ్లాంచ్ చేస్తాను. నేను ఇంకా క్యారమలైజ్ వైట్ చాక్లెట్ దగ్గరే ఉన్నా. నా మెయిన్ ఎలిమెంట్ ఆ ఆంటర్ మీద సెట్ చేయకపోతే అసలు నేను ప్లాన్ చేసిన డిష్ ఉండదన్నమాట. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎలాగైనా కానీ నన్ను నేను పుష్ చేస్తున్నా ఈరోజు. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరు హోమ్ కుక్స్ వాళ్ళ స్ట్రెంగ్స్ యూస్ చేస్తున్నారు. రవి అవనండి, శ్యామ్ అవనండి, రోహిత్ అవనండి, భాష ఒక్కడే డెజర్ట్, అది ఆయన స్ట్రెంగ్త్. మిగతా వాళ్ళు ముగ్గురు సేవరీ డిషెస్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, రోహిత్ అండ్ రవి డిషెస్లో ఆ క్రంచీ ఎలిమెంట్స్ నాకు తక్కువ అనిపిస్తున్నాయి. భాష థాట్స్లో చాలా క్లారిటీ ఉంది. సో ఆయన థాట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సౌండ్ డైరెక్ట్గా టెక్స్చర్ పైన డిపెండెంట్గా ఉంటుంది. అండ్ మేము ఎప్పుడూ చెప్తా ఉంటాము, మీ డిషెస్లో ఆ టెక్స్చర్ ఉండాలి, ఆ టెక్స్చర్స్ ఉండాలి, డిఫరెంట్ డాన్స్ ఆన్ ద ప్యాలెట్ లా ఉండాలి అని. సో ఈ రోజు ఆ టెక్స్చర్ సౌండ్ రూపంలో వచ్చింది. సో ఐ థింక్ చాలా ఎసెన్షియల్ ఛాలెంజే ఇచ్చాము అండ్ సెమీఫైనల్స్కి యాప్ట్గా ఉంది. అంతేకాదు షెఫ్స్, మనం ఎప్పుడు మాట్లాడినా టేస్ట్, ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్ మాట్లాడతాం, కానీ సౌండ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఈటింగ్. ఎస్, ఏదైనా క్రంచీగా ఉంటే అరే బాగుంది అంటాం, లేకపోతే ఒక ఫ్రైడ్ బజ్జీ తీసుకుంటే అది తింటే ఎస్, ఆ క్రంచీనెస్ వచ్చినప్పుడు ఇంకోటి తినాలనిపిస్తుంది. సో సౌండ్ ఎప్పుడు మన ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫుడ్ ఉండేది. ఎస్. అండ్ ఇంటిగ్రల్ పార్ట్ అన్నప్పుడు నాకు ఒక చైల్డ్హుడ్ మెమరీ గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా అక్కకి నాకు ఒక చిప్స్ ప్యాకెట్ ఇస్తే ఒక్కరు ఏమో త్వరగా తినేవాళ్ళు, ఇంకొకరు పెట్టుకొని తినేవాళ్ళు. అండ్ అది కూడా దాచుకొని ఆ సౌండ్ రాకుండా తినేవాళ్ళు. సో ఐ థింక్ సౌండ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. హోమ్ కుక్స్ 60 minutes అయిపోయింది. లాస్ట్ 30 minutes ఇవాళ ఆ ఎలిమెంట్ సౌండ్ దాని మీద ఫోకస్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ 30 minutes ఆల్మోస్ట్ నా ఎలిమెంట్స్ అన్ని రెడీ అయిపోతున్నాయి. నేనైతే ఇంకా స్పీడ్ పెంచాలి, ఎందుకంటే ఈరోజు నా ప్లేటింగ్ చాలా బాగా ఇవ్వాలి. టైం ఎందుకు ఇంత ఫాస్ట్ అయిపోతుంది? నాకు ఎప్పుడు ఇట్లా అనిపించలేదు. లైక్ నేను బ్లాక్ ఏప్రిల్లో ఉన్నప్పుడే ఇంత ఫాస్ట్ ఎందుకు వెళ్ళిపోతుంది నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. అక్కడ ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి చేసేటి. నన్ను నవ్వాలో ఏడవాలో నాకు అర్థం అవ్వట్లేదు. 30 minutes మాత్రమే ఉంది భాష. ఇది సెట్ అయిపోతుంది అని కాన్ఫిడెన్స్ ఉందా మీకు? అయిపోతుంది సార్, లాస్ట్ చిల్లర్లో కాబట్టి కొద్దిగా
బ్లాస్ట్ చిల్లర్ ఉండొచ్చు, బట్ స్టిల్ దీన్ని క్లీన్గా డిమోల్డ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అవ్వచ్చు. క్రంచ్ ఎలిమెంట్ చాలా క్రూషియల్, సౌండ్ ఎలిమెంట్. ఫోకస్ ఆన్ దట్. చెఫ్ నిఖితా గారు క్రంచీ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయనగానే నేను వెంటనే వేరే థాట్ ఆలోచించకుండా నేను ప్లాన్ చేసిన ఎలిమెంట్స్ మీదనే వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నా. సో రోహిత్, ఎంతవరకు వచ్చింది మీ డిషెస్? షెఫ్ క్రిస్ప్స్కి రెడీ చేస్తున్నా నేను. ఓకే ఇంకా సాస్ ప్రిపరేషన్ అవుతుంది. ఓకే. కస్టర్డ్ అయిపోయిందా? కస్టర్డ్ ఫ్రిడ్జ్లో ఉంది. ఫ్రిడ్జ్లో ఉంది. దీన్ని ట్రై చేశారా? అంటే జస్ట్ మైదా ఇంకా లైట్ సాల్ట్తోని నేను కోట్ చేసి డీప్ ఫ్రై చేసిన. సో ఇది చాలా లేదా ఇంకోసారి ఆలోచించండి. ఆ కోటింగ్, థింక్ అబౌట్ ఇట్ అగైన్. అండ్ మీరు ఇంకా ఫ్రై చేయలేదు. ఇవాళ సౌండ్ ఈస్ ద కీ ఎలిమెంట్ దట్ కెన్ టేక్ యూ టు గ్రాండ్ ఫినాలే ఆర్ సెండ్ యూ హోమ్. అండ్ మీ చెల్లిని గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బీ ఆన్ మాస్టర్ షెఫ్. రైట్? Weigh that out and hurry up Rohit. క్రంచ్ ఈజ్ ఇంపార్టెంట్. షెఫ్ నిఖితా అనగానే నాకు చాలా కంగారు వస్తున్నది. నా ఎలిమెంట్స్ అన్ని క్రిస్పీ ఉన్నాయా, క్రంచీ ఉన్నాయా అని నేను ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నా. ఎందుకంటే సౌండ్ వస్తేనే నేను ఈ ఛాలెంజ్లో పాస్ అయినట్టు అర్థం. రావట్లేదంటే మొత్తం డిష్ అంతా పోయినట్టే. హోమ్ కుక్స్, మీకు ఇచ్చిన టైంలో 75 minutes అయిపోయింది. లాస్ట్ 15 minutes మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇవాళ టేస్ట్, ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్తో పాటు సౌండ్ కూడా ఒక క్రూషియల్ ఎలిమెంట్. స్టార్ట్ ప్లేటింగ్ అండ్ ఫినిష్ యువర్ ఎలిమెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్. లాస్ట్ 15 minutes అనగానే నేను ఆ క్రంచ్ ఎలిమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నా. కానీ ఇక్కడ ఈ ఎగ్ మోల్డ్ అనేది నాకు ఒకటే రన్ అవుతుంది. అది సెట్ అయింటుందా లేదా అని. 75 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే అస్సలు అర్థం రాలేదు ఎప్పుడు అయిపోయిందో. ఇప్పుడు వరకు మేము 60 minutes మీద పనిచేస్తే మాకు ఆ టైం కూడా తక్కువ అనిపించింది. ఈ రోజు అయితే మాకు ఇంకా 30 minutes ఎక్స్ట్రా దొరికింది. కానీ ఎలా వెళ్ళిపోయిందో టైం మా చేతితో అస్సలు మాకు తెలియలేదు. షెఫ్స్, నేను కౌంటర్ దగ్గర వెళ్ళినప్పుడు భాష ఇంకా తన మెయిన్ కంపోనెంట్ ఆ ఎగ్ని ఇంకా ఫినిష్ చేస్తున్నాడు. సో ఐ రియలీ హోప్ హీ పుల్స్ ఇట్ టుగెదర్ బికాస్ దట్ ఈస్ ద డిష్, దట్ ఈస్ ద సౌండ్ ఎలిమెంట్. I really hope he works faster. And రోహిత్ వరకు వస్తే ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ కౌంటర్లో డెఫినెట్గా ఉంది. శ్యామ్ వరకు వస్తే ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ అండర్ కంట్రోల్లోనే ఉంది. బట్ లైక్ ఐ సెడ్, తను సీ ఫుడ్ కుకింగ్ చాలా బాగా చేస్తారు. సో మేబీ హీల్ బీ ఏబుల్ టు క్రాక్ ఇట్. ఎలిమెంట్స్ అన్నీ కొంచెం కంట్రోల్లోనే ఉంది. సీమ్స్ లైక్ హీల్ గెట్ ఇట్ రైట్. అండ్ రవి కౌంటర్ వరకు వస్తే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఎలా ఆ ములంగత్వాని సూప్ని సర్వ్ చేస్తారు అని. అండ్ లాస్ట్లో ఇప్పుడు ఆ స్వీట్ పొటాటో క్రిస్ప్ని యాడ్ చేస్తాను అని హీఈస్ వర్కింగ్ ఆన్ ది ఎలిమెంట్స్. Home cooks, can you hear this? Time is ticking. Focus on your presentation. షెఫ్ సంజయ్ గారు టైమ్ ఇస్ టిక్కింగ్ అనగానే నాకు చాలా భయం వేసింది. నాకు చాలా తక్కువ టైం ఉంది. బ్లాక్ ఏప్రన్ ఛాలెంజ్, ఇంకా 10 minutesలో నా డిష్ ప్రెజెంట్ చేయాలి. అసలు డిష్ మొత్తం రెడీ అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నా. సో రవి, రైస్ని బాయిల్ చేశారా? పోస్ట్ చేస్తున్నాను షెఫ్.
ఆ చికెన్ Rice. స్టాక్లో. రైస్ ఇది రోస్ట్ చేసాను షెఫ్ సాల్ట్లోని. రోస్టెడ్ రైస్ వేరేలా ఫ్లేవర్ ఇస్తుంది, బాయిల్డ్ ఫ్రైడ్ రైస్ వేరేలా ఇస్తుంది. Yes, chef. Yes, జస్ట్ yes. థింక్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ. షెఫ్ అనగానే నేనైతే కన్ఫ్యూజన్లో పడిపోయాను. నేను ఏదో తప్పు చేస్తున్నానా అనుకుని ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ మిగిలిపోయింది. శ్యామ్ ఏమేమి ఎలిమెంట్స్ రెడీ అయిపోయి ఎంతవరకు షెఫ్ వచ్చింది? రైస్ అండ్ ఫిష్ అండ్ సలాడ్ రెడీ. రైస్, ఫిష్, సలాడ్ క్రిస్పీ ఐటమ్ రెడీగా ఉంది. నీ స్టేషన్ చూస్తుంటే చాలా chaotic గా ఉంది, కొంచెం టైం తక్కువగా ఉంది. జస్ట్ పుట్ యువర్ ఎలిమెంట్స్ టుగెదర్ అండ్ ఫినిష్ చేసే చూడండి. అన్ని ఎలిమెంట్స్ని డెఫినెట్గా మీరు టేస్ట్ చేయాలి అండ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. డెఫినెట్లీగా నేను అన్ని టేస్ట్ చేసి నేను మీకు ఇస్తాను షెఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్యామ్. ఆల్ ది బెస్ట్ శ్యామ్. థ్యాంక్ యూ. రోహిత్ షెఫ్. ఎన్ని ఎలిమెంట్స్ రెడీ అయ్యాయి? ఏ స్టేజ్లో? ఓ ప్లేటింగ్ మొదలెట్టావా? అవును షెఫ్. సో రోహిత్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సౌండ్ ఇస్ ద కీ ఎలిమెంట్. Yes, chef. నోట్లో కొంచెం క్రిస్ప్ ఉంటే, క్రంచిగా ఉంటే చాలదు. ఇట్ హ్యాస్ టు సౌండ్ లైక్ ఇట్ ఈస్ అ క్రిస్ప్ ఆర్ అ క్రంచ్. Yes, chef. ఆల్ ద బెస్ట్ రోహిత్. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉండే, ఎందుకంటే నేను ఒక వెజిటేబుల్స్ యూజ్ చేసి ఒక సస్టైనబిలిటీ కాన్సెప్ట్ ప్రెజెంట్ చేస్తున్నా. వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారని అనుకుంటుండే నేను. భాష ఎంతవరకు వచ్చావు? ఎన్ని ఎలిమెంట్స్ రెడీగా ఉన్నాయి? నీ ఎగ్షెల్ రెడీ అయిందా? ఎగ్షెల్ కోసం మిక్చర్ రెడీ చేస్తున్నాం సార్. ఆల్రెడీ కోకో బటర్ రెడీ అయింది, తర్వాత చాక్లెట్ కూడా రెడీ అయింది. ఆండ్రమే సెట్ అయిన తర్వాత ఇందులో డిప్ చేసి తీయడమే సార్. అర్థమవుతుందా ఎన్ని నిమిషాలు ఉన్నాయన్న దానికి? ఇంకా నీ మెయిన్ ఎలిమెంట్ నీ ఎగ్షెల్, ఎస్ అదే రెడీ అవ్వలేదంటే ఎప్పుడు ప్రెజెంటేషన్ మొదలెడతాను భాష? షెఫ్ నేను అయిపోయేలాగా చేశాను సార్. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ భాష. భాష ఎక్కడ నీ మోల్డ్ అనేసరికి నాకైతే ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. నేను అప్పుడే ఇంకా ఆ ఎండ్రోబింగ్ మిక్చర్ కోసం అవన్నీ మెల్ట్ చేసి అవన్నీ ఒక సైడ్లో పెట్టుకుంటున్నా. ఆ ఎగ్ సెట్ అయింటుందో లేదో అని నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. హోమ్ కుక్స్, లాస్ట్ 5 minutes టు గో. మీ డిష్లో ఆ క్రంచ్, క్రాకిల్ అండ్ సిజిల్ క్లియర్గా వినపడాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఫినిష్ యువర్ ప్లేట్. లాస్ట్ 5 minutes అనేసరికి నా మైండ్ ఫుల్ కంగారుగా ఉంది. ఎందుకంటే ఆ క్రిస్పీ ఎలిమెంట్స్ అన్నీ సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చినాయి. కానీ ఈ ఎగ్ డిజర్ట్ ఏదైతే ఉందో దాన్ని డిప్ చేయాలి. నేను ఒకసారి చెక్ చేసి చూసా, కానీ అది సెట్ అవ్వలేదు. వెంటనే ఇంకోసారి ఫ్రీజర్లో పెట్టాను. షెఫ్ లాస్ట్ 5 minutes అనగానే నా ప్లేటింగ్లో అవసరమైన అన్ని సామాన్లు దగ్గర తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ గోల్డెన్ యాప్రన్ ఎలాగైనా దక్కించుకోవాలని చాలా గ్రేస్గా వర్క్ చేస్తున్నాను. హోమ్ కుక్స్, ఇవాళ మీరు టిప్ పైన కాదు, టిప్స్ పైన ఫోకస్ చేయాలి. జస్ట్ 1 minute టు గో. ఆల్ ది బెస్ట్ హోమ్ కుక్స్, హరీ అప్. లాస్ట్ 1 minute షెఫ్ అనగానే అన్ని ఎలిమెంట్ నా ప్లేట్లోని ఎట్టాను. కానీ ఒక బ్రౌన్ రైస్ మోల్డింగ్ కోసం నా దగ్గర ఉన్నది ఒకే మోల్డ్. ఆ రైస్ అయితే నాతోని మిస్ అయిపోయింది. హోమ్ కుక్స్, లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్ కుకింగ్. ఒక అడుగు వెనక్కి వెయ్యండి. it's time to hear the food.
Basha, please bring your dish. Basha, చెఫ్ ఇవాళ చేసిన డిష్ పేరేంటి అండ్ క్రంచ్ ఎలిమెంట్స్ ఏంటి? చెఫ్ ఈరోజు నేను చేసిన డెజర్ట్ పేరు వచ్చి కంట్రీ ఎగ్. అందులోపల గువావా చిల్లీ ఇన్సర్ట్ ఉంది, తర్వాత క్యారమలైజ్డ్ వైట్ చాక్లెట్ మూస్ ఉంది, ఇంకా క్యారమలైజ్డ్ పీకన్ నట్స్ ఉన్నాయి, తర్వాత స్టాండర్డ్ పీకన్స్ కూడా ఉన్నాయి. రెండిటికి డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి అనమాట. నా క్రంచ్ ఎలిమెంట్స్ మెయిన్ అయితే ఈరోజు పీకన్స్ మీద ఫోకస్ చేసిన. అదే క్రంచీ పీకన్స్ని ఎండ్రోబింగ్ మిక్చర్లో కూడా వేసాను చెఫ్ మీరు చెప్పిన తర్వాత. భాష ఈ ప్లేట్ ప్రజెంటేషన్కి వస్తే భాష అనేసరికి ఒక లెవెల్, ఒక ఎక్స్పెక్టేషన్, ఒక బెంచ్ మార్క్ నువ్వు నీ జర్నీ లోపల వరకు క్రియేట్ చేసావు. థ్యాంక్ యూ. ఆ ఎగ్ ఫినిష్ కరెక్ట్గా వచ్చుంటే ఇట్స్ ఎ వర్దీ డిష్ టు బీ ప్రెజెంటెడ్ ఇన్ ఎనీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్. థ్యాంక్ యూ. భాష ఈ మూమెంట్కి నువ్వు రెడీగా ఉన్నావా? ఎస్ చెఫ్. ష్యూర్? ఎస్ చెఫ్. కొద్దిగా టెన్షన్గా కూడా ఉంది. భాషా, చెఫ్ స్పూన్ పెట్టి దాని మీద కొట్టేటప్పుడు ఆ మూమెంట్ కోసం నేను కళ్ళు మూసుకున్నాను. గుడ్డు పగిలినప్పుడు వచ్చిన సౌండ్ నా సామిరంగా పర్ఫెక్ట్గా వచ్చింది. చెఫ్ అలా అనగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈరోజు మెయిన్ ఛాలెంజే ఆ సౌండ్. అది ఈరోజు నేను క్రాక్ చేయగలిగాను. చాలా సంతోషంగా ఉన్నా. So Basha, presentation tick, sound tick, taste. Let's taste. ఎస్ చెఫ్ ప్లీజ్. భాష, చెఫ్ నీ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు జర్నీలో నన్ను అడిగితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిష్. ఆ క్రంచ్, ఆ సౌండ్, అది ఒక ఎత్తు అయితే బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లేవర్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. అవుట్ స్టాండింగ్ డిష్ భాష. So Basha, taste tick, innovation tick, presentation tick, sound tick, 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 and superb. ఆ ఫైన్ షుగర్ వర్క్ నుంచి ఆ చాక్లెట్ వరకు, ఆ జామకాయ కారం నుంచి, ఆహా ఏమి రుచి! భాష, అబ్సల్యూట్లీ బుంబా బుంబా. చెఫ్ సంజయ్ తుమ్మ గారు బూంబా బూంబా అనేసరికి నాకైతే ఒక్కసారిగా క్లౌడ్ 9లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది. ఫైనలీ ఐఎమ్ బ్యాక్ అగైన్. భాష, ఇక్కడ ఇంకా ఒక్క నిమిషం కూడా నువ్వు నుంచోడానికి వీలు లేదు. చెఫ్ సంజయ్ తుమ్మ గారు నా నేమున్న గోల్డెన్ ఎప్రన్ తొడుగుతున్నప్పుడు నాలో ఒక తెలియని ఒక ఎనర్జీ నాలో క్రియేట్ అయిందనమాట. భాష, ఇంకొకసారి ఆ గుడ్డు చూసిన తర్వాత ఈ గుడ్డుకు కూడా ముద్దు పెట్టాల్సిందే. థ్యాంక్ యూ. రోహిత్, మీ డిష్ని తీసుకురండి. నా డిష్ని తీసుకెళ్తా అంటే ఇలాంటి డిష్, ఇలాంటి కాన్సెప్ట్ నన్ను ఫైనల్కి తీసుకెళ్తుందా లేదా అనేది ఒకటే టెన్షన్. మీ డిష్ పేరేంటి అండ్ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి?
షెఫ్ ఇవాళ నేను చేసింది వెజిటేబుల్ సస్టైనబుల్. అంటే ఒక వెజిటేబుల్స్ని స్టార్గా హైలైట్ చేసి దాంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేయడం. సో ఇందులో మన క్రంచీ ఎలిమెంట్స్ వచ్చేసరికి క్యారెట్ పీల్ నేను క్రిస్ప్ వేసాను, ఇంకా మన క్యారెట్ది పికల్ చేశాను, మన స్పైసీ పికల్. దాని కింద కార్న్ది కస్టర్డ్ ఉంది, కార్న్ అండ్ హిమాలయన్ గార్లిక్ కస్టర్డ్. ఇంకా ఫ్రెష్ క్యారెట్స్ వేసిన, లైక్ క్యారెట్ ఫ్రెష్గా ఉంటే చాలా మంచి క్రంచ్ సౌండ్ ఇస్తుంది. ఇంకా మన పంకిన్ సీడ్స్, ఇంకా వాటర్మెలన్ సీడ్స్, అవన్నీ క్యారెట్స్ కింద ఉన్నాయి. ఇంకా మన పెప్పర్ సాస్ ఇచ్చిన, దాంట్లో సన్రెడ్ టమాటో ఇంకా హస్క్ దాన్ని బర్న్ చేసి ఒక ఆయిల్ చేసిన. సో మీ డిష్ని కంప్లీట్ చేయండి. ఎస్ సార్. సో రోహిత్, ఫస్ట్ సౌండ్ చెక్ చేద్దామా? ఎస్ సార్. రోహిత్, చెఫ్ ఓవరాల్గా అన్నీ కలిపి తిన్నప్పుడు టెక్స్చర్స్ చాలా బాగున్నాయి, కానీ ఆ క్రంచీనెస్ ఆ సెకండ్ అండ్ థర్డ్ లేయర్లో కొంచెం తగ్గింది. టాప్ లేయర్ క్రంచీ బాగానే ఉంది, వెజిటేబుల్స్ కొంచెం క్రంచీగా ఉన్నాయి, థర్డ్ లేయర్లో మరీ తగ్గింది ఆ సాస్ వలన. ప్రజెంటేషన్ చూస్తే చాలా సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది, కలర్ ప్రజెంటేషన్ బాగుంది, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ఏవైతే ఆల్ కైండ్ ఆఫ్ సౌండ్స్ నాకు వినపడలేదు. బట్ ద టేస్ట్ ఆఫ్ ద డిష్ ఈస్ గుడ్, ద ప్రజెంటేషన్ ఈస్ గుడ్. అది నిన్ను ఈరోజు కాపాడుతుందా లేదా చూద్దాం మరి. ఎస్ సార్. సో రోహిత్, షెఫ్ నాకు వచ్చేసరికి I have a few reservations about the dish. I'll let you know later. షూర్ షెఫ్. Thank you, Rohit. షెఫ్స్ అలా అనగానే ఇంకా నేను మొత్తం డౌన్ అయిపోయినా, ఇంకా నా పని అయిపోయిందేమో అని అనిపిస్తుంది. Next home cook, Sham, please bring your dish. నేనైతే నా సిజ్లర్ ప్లేట్ని మంచి పొగ సౌండ్తో తీసుకువెళ్తున్నాను. నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది, బట్ చాలా భయంగా కూడా ఉంది. శ్యామ్, చెఫ్ నీ సిజిలర్ సిజిల్ అంటూ చక్కగా మంచి సౌండ్ చేసింది. సో శ్యామ్, మీ సీ ఫుడ్ ప్లాటర్లో ఏమేమి ఉన్నాయి? నేను విశాఖపట్నం స్పెషల్ సీ ఫుడ్ ప్లాటర్ తీసుకొచ్చాను మీ ముందుకి. అందులో పాన్ సియర్ ఫ్రై ఫిష్ ఫ్రై తోటి నేను చేపల పులుసు సాస్ చేశాను. దానికి కాంబినేషన్గా నేను కరేపాతా రైస్, సో బటర్ టాస్డ్ కరేపాకు రైస్ పెట్టాను. మీకు ప్రాన్స్ రోస్ట్ అండ్ స్క్విడ్స్ రోస్ట్ తీసుకొచ్చాను. సిజిలర్ సౌండ్ విన్నాం, యష్ ప్రజెంటేషన్ వరకు వస్తే ఇంకా బాగా నువ్వు చేయొచ్చు. యష్ సో శ్యామ్, చెఫ్ మీ విశాఖపట్నం సీ ఫుడ్ ప్లాటర్కి వస్తే నిజంగా విశాఖపట్నంకి తీసుకువెళ్ళింది. ఫ్లేవర్స్ చాలా చాలా బాగుంది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, టేస్ట్ శ్యామ్ చేత్ వెనకాల ఉంది అని. అండ్
సౌండ్ పార్ట్కి వస్తే మీ ప్రాన్స్, మీ స్క్విడ్ ఇంకా బాగా క్రంచీగా ఉంది. అండ్ ఆ చిన్న చిన్న డ్రైడ్ ప్రాన్స్ ఏదైతే పెట్టారో అది ఒక మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది. ఇట్స్ రియలీ ఫ్లేవర్ఫుల్. ఓవరాల్ డిష్ నాకు చాలా నచ్చింది. ఫ్లేవర్ వైజ్ ఇట్స్ రైట్ దేర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ షెఫ్ నిఖితా గారికి నా ఎలిమెంట్స్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చాయి, సౌండ్ కూడా వచ్చాయని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే ఈ రౌండ్లో సేఫ్ అవుతానని అనుకుంటున్నాను. శ్యామ్, షెఫ్ ఇండివిజువల్గా టేస్ట్ చేసిన రైస్, చేపల పులుసు సాస్, దాని మీద ఎండు రొయ్యలు వేసుకున్న, లేకపోతే స్క్విడ్తో తిన్న ఫ్లేవర్స్ చాలా బాగా బ్యాలెన్స్ అయ్యాయి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ. మా ఇద్దరిని ఆ రోజు వైజాగ్లో ఏ రుచులు, ఏ సువాసనలు అయితే నీ షాప్ దాకా తీసుకొచ్చాయో ఈరోజు మళ్ళీ అదే రుచులు మాకు ప్రజెంట్ చేసావు. బుంబా బుంబా టు యూ శ్యామ్. థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రతి జడ్జెస్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వింటున్నాను నేను. నా ఫుడ్ పట్ల నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. రవి, మీ డిష్ తీసుకురండి. షెఫ్ దగ్గర నా డిష్ని తీసుకెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని చాలా జాయ్ఫుల్గా ఇంకా చాలా ఎంజాయ్గా చేశాను. రవి, మీ డిష్ పేరేంటి? నా డిష్ పేరు మూలిగత్వాని సూప్. శ్రీలంకన్ సూప్కి నేను నా వేలో ప్రజెంట్ చేసింది. ఈ డిష్లో ఎన్ని ఎలిమెంట్స్ ఆ సౌండ్ క్రియేట్ చేస్తాయి? ఒకటి క్రిస్ప్ ఉన్నదండి, స్వీట్ పొటాటోది, అది డీప్ ఫ్రై చేశాను, ఓవెన్లో కూడా చేశాను. ఓకే. సెకండ్ యాపిల్, దాన్ని హనీ కోట్ ఇంకా పాపీ షీట్స్తో కొద్దిగా కవర్ చేశాను, రోస్టెడ్ పాపీ షీట్తో. మెయిన్ ఎలిమెంట్లో అక్కడ వస్తే షెఫ్ దాంట్లోని సాల్టెడ్ రైస్ చేశానండి పైన కోటింగ్ కోసం. ఇంకా సైడ్లోని అన్ని వెజిటేబుల్స్ని బ్లాంచ్ చేసి దానికి కూల్ డౌన్ చేసి దానికి యాజ్ అ సాలెడ్ ఇచ్చాను. కోయిల్ ఎగ్ దానికి పిక్లింగ్ చేసి సైడ్లో ఇచ్చాను అండి రెడీష్తో. ఇంకా సైడ్లో నా చికెన్ స్టాక్తో వండిన సూప్ ఉండండి. సో రవి, మీరు సూప్ని పోర్ చేస్తారా? షూర్ షెఫ్. రవి, ఎస్ షెఫ్. రైస్ వేసేదాన్ని చికెన్ పైన చక్కగా క్రిస్పీగా కోట్ చేసి వావ్, చూడ్డానికే ఆసమ్. ఐ థింక్ ఆ సూప్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. మొత్తం ప్లేట్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. అంతే క్లియర్గా ఫ్లేవర్ పంచ్ కూడా ఉండాలి. సో లెట్స్ టేస్ట్ అండ్ సీ, బట్ బిఫోర్ దాట్ లెట్స్ హియర్. ప్లీజ్ షెఫ్. రవి, ఎస్ షెఫ్. నువ్వు చేసిన సూపు అన్ని రకాల సౌండ్స్ ఆ రుచులతోటి నన్ను టికిల్ చేస్తూ భలే ఆనందాన్ని కలిగించింది. డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఆసమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రవి, ఎస్ షెఫ్. ఇవాళ ఈ డిష్లో వర్కౌట్ అవుతుంది ఏంటంటే రోస్ట్ చేసి పెట్టిన రైస్ దానికి క్రంచీనెస్ బాగా యాడ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ స్వీట్ పొటాటో చిప్స్ విన్నావు కదా. ఎస్ షెఫ్. ఓవరాల్ ఎ గ్రేట్ డిష్ రవి. థ్యాంక్ యూ.
సో రవి, ఇవాళ ఛాలెంజ్ టిప్స్ అనే పారామీటర్ని ఫుల్ఫిల్ చేయాలి. అండ్ మీ డిష్ ఖచ్చితంగా చేసింది. ఇట్స్ అ గ్రేట్ డిష్ రవి. థ్యాంక్ యూ సార్. It's a very beautiful, subtle dish. Everything is very, very nicely balanced. Fantastic, Ravi. థ్యాంక్ యూ సార్. All the best, Ravi. షెఫ్స్, నీ డిష్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలా చెప్పగానే నాలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే బూస్టప్ అయ్యి నాకు కాన్ఫిడెన్స్ దక్కింది. ఈరోజు నేను ఇంటికి వెళ్ళను, ఈ గోల్డెన్ యాప్రన్ నాదే. It's time for them to hear the results, chef. వైజాగ్ స్ట్రీట్లో మేము వెళ్తున్నప్పుడు మా సువాసనలతో మమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ తన షాప్ వైపు తీసుకొచ్చిన శ్యామ్. నీ జర్నీ ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో వచ్చినప్పటికీ ఇప్పటికీ నీలో ఎంతో ఇంప్రూవ్మెంట్ చూసాం. ఇంకా నేర్చుకోవాలి. ఎస్ షెఫ్. కానీ నువ్వు చేసిన జర్నీ ఎందరికో ఇన్స్పిరేషన్ అవుతుంది. అందుకని నువ్వు ఆ బ్లాక్ ఏప్రన్ తీసాయి, నీ కోసం గోల్డెన్ ఏప్రన్. షెఫ్ సంజయ్ గారు నాకు గోల్డెన్ యాప్రాన్ ఇస్తున్నప్పుడు నాలో పట్టరాని ఆనందం. మాస్టర్ షెఫ్ కిచెన్లో నేను ఫైనలిస్ట్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు. రోహిత్, రవి, మీరిద్దరూ చాలా టాలెంటెడ్ హోమ్ కుక్స్. Thank you. అండ్ ఈ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కిచెన్లో ఎన్నో రకాలుగా అద్భుతమైన డిషెస్ని మీరు ప్రెజెంట్ చేశారు. ఇవాళ ఒక హోమ్ కుక్ది జర్నీ ఇక్కడే ఎండ్ అయిపోతుంది. అండ్ దాట్ హోమ్ కుక్ ఈస్ షెఫ్, ఈ కిచెన్కి వదిలేసి వెళ్ళే హోమ్ కుక్ చెప్పగానే నాకైతే భయం వేసింది. ఆ హోమ్ కుక్ నేనైతే కాకూడదు అని నేను నా డాడీకి ప్రే చేస్తున్నాను. రోహిత్, ఐఎమ్ వెరీ సారీ. మీ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు జర్నీ ఇక్కడే ఎండ్ అయిపోయింది. నా పేరు ఎలిమినేట్ అని చెప్పగానే ఒకటేసారి షాక్లో వెళ్ళిపోయినా. అది డైజెస్ట్ అవ్వట్లేదు. ఇంకా ఇదేనా నా లాస్ట్ డే ఇన్ మాస్టర్ షెఫ్? రోహిత్, ఈ కిచెన్లో మీరు చాలా వండర్ఫుల్ డిషెస్ని చేశారు. ఆడిషన్స్ నుంచి ఇక్కడ దాకా యూ హ్యావ్ బిన్ అన్ ఇన్క్రెడిబుల్ హోమ్ కుక్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యూ. మాస్టర్ షెఫ్లో వస్తా అని ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వైల్డెస్ట్ డ్రీమ్స్ దట్ కుడ్ హ్యావ్ కమ్ ట్రూ. అంటే ఇంతవరకు వచ్చినందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్. అండ్ ఈ జర్నీలో మా పేరెంట్స్ ఇంకా చెల్లె కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఐ విష్ ఇంకా ఫైనల్లో వెళ్తే ఇంకా ఐ కుడ్ హ్యావ్ షోన్ మోర్, బట్ ఇట్ వాజంట్ ఎనఫ్. ఆల్ ది బెస్ట్ రోహిత్. థ్యాంక్ యూ సార్. అండ్ కీప్ కుకింగ్. నేనైతే నా జర్నీ కంటిన్యూ చేస్తున్నాను. కానీ యాజ్ ఇట్ ఈజ్ అదే మూమెంట్లో రోహిత్ కోసం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆడ ఒక బెస్ట్ షెఫ్ కూడా. రోహిత్ ఎలిమినేట్ అవుతున్నారంటే నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ సాడ్. హీ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ చెప్పొచ్చు, అండ్ వన్ ఆఫ్ ద రియలీ నైస్ ఫ్రెండ్స్ ఐ ఫౌండ్ ఇన్ మాస్టర్ షెఫ్. రోహిత్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ కుక్. చాలా ఫుడ్ నాలెడ్జ్ ఉంది తనకి. తన నుంచి చాలా నేర్చుకున్నాను. ఈరోజు తను ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ వదిలి వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది. కంగ్రాచులేషన్స్ రవి, మీరు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు గ్రాండ్ ఫినాలేలో ఎంటర్ అయ్యారు. సో మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యూ కెన్ టేక్ అవుట్ ద బ్లాక్ ఏప్రిన్ నౌ. ఫైనల్గా ఈ గోల్డెన్ యాప్రన్ నాకు దక్కింది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. సో హోమ్ కుక్స్, ఇవాళ మీరు 5గురు
grand finale finalists of MasterChef India Telugu. Congratulations! మీరు చూసారు కదా, టాప్ 5 ఫైనలిస్ట్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు డిసైడ్ అయిపోయారు. గ్రాండ్ ఫినాలే వీక్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది, ఎందుకంటే అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లివ్.